హాయ్ హలో అండి అందరికీ. సో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆల్కహాల్, అండ్ ఆ నెక్స్ట్ టాపిక్ మీకు సంథింగ్ యాసిడ్ గురించి ఏదో ఒకటి ఉంది. ఇంకా అక్కడితో మీకు అయిపోతుందండి. నెక్స్ట్ మనకి రియాక్షన్స్ మీద ఒక టాపిక్ ఉంది ఫైనల్లీ. సో దాంతో మీకు కెమిస్ట్రీ అయిపోతుంది. చెప్పాను కదా ఫిజిక్స్ అనేది ఐ విల్ ట్రై టు డూ. ఓకే, థింక్ చేస్తా దాని గురించి కొద్దిగా. సో ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్కహాల్ గురించి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. చూస్ ద రాంగ్ సెట్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములాస్. చూడండి ఇక్కడ మనకి ఐయూపీఎస్సీ నేమ్స్ ఇచ్చారు కదా కొన్ని. ఇందులో మనకి ఒకటి రాంగ్ ఉంటుంది. అది ఏమనేది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కూడా వస్తుంది. సపోజ్ చూడండి C4H9 ఉంది. సో ఇక్కడ C4H9 బ్యూటనాలా కాదు ఒకసారి చెక్ చేయండి. C4 అంటే ఎన్ని మనకి 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ఒక స్ట్రక్చర్ వేస్ట్ చేసిన ఫస్ట్ నేను స్ట్రక్చర్తో చెప్తాను, నెక్స్ట్ నేను నేమింగ్తో ఎలా మీకు ఐడెంటిఫికేషన్ చెప్పాలి అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను, బట్ ఇంకొకసారి వింటే. సో ఇక్కడ మనకి 4 కార్బన్స్ ఉన్నాయి అండ్ ఇంకా OH కదండి. అండ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 9 ఉన్నాయి. దీన్ని విడిచిపెట్టగా ఇంకా మనకి 9 హైడ్రోజన్స్ కదా. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 హైడ్రోజన్స్ సరిపోయి. సో ఇది ఫార్ములా కరెక్ట్గానే మనకి సరిపోయింది. అంటే హైడ్రోజన్ సరిపోయి కార్బన్స్ సరిపోయి కాబట్టి ఫార్ములా పక్కన పెడదాం. ఇప్పుడు మనకి నేమ్ ఎలా వస్తుందండి. ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 4 కార్బన్స్ కాబట్టి మీథ్ ఈత్ ప్రోప్ బ్యూట్ కదా, బ్యూట్. అండ్ ఇందాక మనం ఆల్రెడీ చూసాం అన్నిటికీ సింగిల్ బాండ్సే కదా. సింగిల్ బాండ్ అయితే మనకి ఏమొస్తుంది ఏల్. అండ్ ఇక్కడ OH ఉంది అంటే అది మనకి ఆల్కహాల్ సంబంధించి కాబట్టి చివరిలో మనం ఓఎల్ పెడతాం కదా. సో ఈయన క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది నేమ్ బ్యూటనాల్ సరిపోయింది కదా. బ్యూటనాల్ని మనం ఏమంటాం, బ్యూటనాల్ అన్న బ్యూటైల్ ఆల్కహాల్ అన్న ఒకటేనండి. ఓకేనా. మిథనాల్ అన్న మిథైల్ ఆల్కహాల్ అన్న ఒకటే, ప్రొపనాల్ అన్న ప్రొపైల్ ఆల్కహాల్ అన్న ఒకటి, ఇథనాల్ అన్న ఇథైన్ ఆల్కహాల్ అన్న ఒకటి. సో ఇది మనకి ఫస్ట్ సరిపోయింది. అండ్ ఓకే, అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకోలా మనం ఎలా చూడొచ్చు అంటే బ్యూటేన్ ఉంది కదండి. ఓఎల్ అనేది మనకి ఆల్కహాల్ గ్రూప్కి సంబంధించింది. ఆల్కహాల్ అనేది అక్కడ లేదు పక్కన పెడితే కదా. సో బ్యూటేనే కదా. బ్యూటేన్ అంటే మనకి అది ఆల్కేనే కదా. ఆల్కేన్ అంటే మనకి ఏంటి ఫార్ములా CnH2n+2 కదండి. సో C వాల్యూ మనం 4 వేసాం అనుకోండి. N వాల్యూ ఇక్కడ 4 కదా. C వాల్యూ N దగ్గర 4 వేస్తే ఇక్కడ 2n+2 ఎంత వస్తుంది, 2 4 8+2 10 హైడ్రోజన్ సరిపోయాయి కదండి. ఓకే, మీరు ఇలా కన్ఫ్యూజ్ అయితే ఆ స్ట్రక్చర్లోనే వెళ్ళండి. అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ మనకు క్లియర్ అయింది. అండ్ సెకండ్ వన్ చూడండి CH3OH అంటున్నాడు, కార్బన్ అండ్ OH. అండ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉండాలి మనకి 3 ఉండాలి. 1 2 3 సరిపోయింది కదా. CH3OH సరిపోయింది. సో ఫార్ములా ఏంటి మనకి అది మిథనాల్ అయినా కాదండి. ఫస్ట్ ఒక కార్బనే ఉంది కాబట్టి మీత్ని, అండ్ ఇది మిథనాల్ని. ఎందుకంటే మీకు ఫార్ములా ఎలా మిథనాల్ ఎంత వస్తుందో నేను చెప్పాను ఆల్రెడీ. మీత్ అండ్ ఇక్కడ అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి మీథేన్, అండ్ ఇది ఆల్కహాల్ సంబంధించిన కాబట్టి ఓల్, ఇది తీసేస్తే మిథనాల్, అంతే కదా. సో మీరు ఇక్కడ ఫార్ములా ఒకటి చూసుకుంటే సరిపోతుంది. సరిపోయిందా లేదా అంటే అన్ని కార్బన్స్కి అన్ని హైడ్రోజన్స్ ఉంటే ఇది మనకి సరిపోయినట్టు, లేదంటే మనకి అది మిస్ మ్యాచ్ అయినట్టు. సో ఇక్కడ C3 ఉంది. C3OH రాసుకుని అంటే 3 కార్బన్స్ అండ్ చివరిలో ఉన్న OHని ఇక్కడ రాసేస్తే హైడ్రోజన్స్ మనకి ఇక్కడ 8 రావాలి. 8 రావాలంటే 1 2 3 4 5 6 7 వచ్చాయి. అంటే ఈ ఫార్ములా ఏమవ్వాలి మనకి C3H7OH అవ్వాలి, కానీ వాడు C3H8OH ఇచ్చాడు. ఇలా మనం రాంగ్ని కనిపెట్టచ్చండి. ఓకేనా. సో C3H7OH రావాలి, ఇది మనకి రాంగ్. అండ్ ఫిఫ్త్ వన్ కూడా మీరు చూస్తే వస్తుంది. C2 అంటే మనకి 2 కార్బన్స్ ఉండాలి అండ్ చివరిలో మనం OHని ఇక్కడ వేసేస్తాం. అండ్ 5 హైడ్రోజన్స్ కదా. సో 5 అంటే 1 2 3 4 5 సరిపోయింది ఇది కూడా. అండ్ అంటే మనకి ఇక్కడ C అనేది రాంగ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఆప్షన్ C. ఓకే, నెక్స్ట్ 1249 దాని మాలిక్యులర్ మాసెస్ ఆఫ్ మిథైల్ ఆల్కహాల్ అండ్ ఇథైల్ ఆల్కహాల్ చూడండి. మిథైల్ ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్ అంటే ఒకటే సిరీస్ కదండి. మిథైల్ ఇథైల్ ఆల్కహాల్ అంటే మనకి OH సంబంధించింది. మిగతా తర్వాత ఈత్ అంటే మనకి హోమోలోగి సిరీస్లో ఒకదాని తర్వాత ఒకటే ఉంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ మనకి అక్కడ ఎన్ని యూనిట్స్ ఉంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎన్ని యూనిట్స్ CH2 అనైనా ఇవ్వచ్చు, లేదంటే మీకు మిథైలిన్ అని ఇవ్వచ్చు, లేదంటే యూనిట్స్లో అడిగితే మనకి అది 14 యూనిట్స్ అని చెప్తాం కదా. నేను మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫార్ములా ఆఫ్ ఇథనాల్. ఇథనాల్ అంటే ఏంటండి, అది ఫస్ట్ ఎన్నో కార్బన్ చూడండి. మీథ్ ఈత్ సెకండ్ కార్బన్. సో సెకండ్ కార్బన్ అంటే 2 కార్బన్స్ ఉండాలి. సో ఇందులో ఒక కార్బన్ ఉంది, ఇందులో ఒక కార్బన్ ఉంది. ఇవి రెండు ఎలిమినేట్ చేస్తే ఇక్కడ C2 ఉంది, ఇక్కడ C2 ఉంది. సో ఏమవుతుంది ఇక్కడ ఆలోచించండి. మనకి 2 కార్బన్స్ ఉన్నాయి అండ్ 2 కార్బన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి ఈత్ సరిపోయింది. యాక్చువల్గా ఇది మనకి ఏంటి, ఇథనాల్ ఎలా వచ్చింది, ఈత్ ప్లస్ ఏన్ ప్లస్ OL అంతే కదా. ఈత్ అంటే ఎంత మనకి మీథీత్ 2 కార్బన్స్ కదండి. అండ్ ఏంటంటే మనకి సింగిల్ బాండ్ అని తెలుసు. సింగిల్ బాండ్ ఉంది అంటే అది మనకి ఆల్కేన్ గ్రూప్కి సంబంధించింది, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇక్కడ ఓయిల్ ఉందంటే ఇది ఆల్కహాల్కి సంబంధించింది. సో ఇక్కడ మనకి చూడండి C2 అనేది సరిపోయింది. C2 ఉన్నప్పుడు BDలో మనకి ఎవరు అవుతారు, 2 కార్బన్స్ ఉండాలి. అండ్ OH ఇలాంటి వాటికి మీరు ఏం చేస్తారంటే అండ్ ఓల్ ఉంది కదా. సో ఓయిల్ ఉంది కాబట్టి మనం OH పెట్టుకుంటాం. ఇప్పుడు హైడ్రోజన్ 6 ఉంటాయా 5 ఉంటాయని దీన్ని బట్టి మనకు వచ్చేస్తుంది 1 2 3 4 5 హైడ్రోజన్స్ ఉన్న ఆప్షన్ మనకు కరెక్ట్ అవుతుంది. సో C2H5OH.
OH. ఇది ఇథనాల్. ఇథనాల్ని ఇంకా మనం ఏమంటామంటే ఇథైల్ ఆల్కహాల్ అని కూడా అంటారండి. ఇథనాల్ అన్న ఇథైల్ ఆల్కహాల్ అన్న, మిథనాల్ అన్న మిథైల్ ఆల్కహాల్ అన్న, ప్రొపనాల్ అన్న ప్రొపైల్ ఆల్కహాల్, ఇవన్నీ కూడా ఒకటే అనమాట. ఓకే, ఆప్షన్ డి ఇక్కడ. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ఆల్కహాల్? ఆల్కహాల్ ఏమేమి ఉంటాయంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండి. ఆల్కహాల్లో మనకి ఏమేమి ఉంటాయంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ప్రెజెంట్ అయి ఉంటాయి. ఆప్షన్ బి. నెక్స్ట్, వెన్ ఎన్ ఓవర్ డోస్ ఆఫ్ డాష్ ఈజ్ కన్జ్యూమ్డ్, ఇది మనకు ఆల్రెడీ ప్రాక్టికల్గా తెలిసిందే అండి. మనకి ఏది ఎక్కువగా తీసుకుంటే ఇట్ స్లోస్ డౌన్ ద మెటబాలిక్ ప్రాసెస్ అండ్ డిగ్రేడ్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. చూడండి, ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకుంటేనే కదా అది ఏంటంటే ఆల్కహాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్ అంటే మనం దాన్ని ఏమంటాం ఇథనాల్. ఇథనాల్ని ఎక్కువగా తీసుకుంటే మనకి మెటబాలిక్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవ్వడం, అలానే మనకి నర్వస్ సిస్టమ్ అనేది అలా తగ్గిపోతూ ఉండడం, ఇలా మనకి చాలా మనకి అంటే ఆల్కహాల్ని ఎంత అసలు కన్జ్యూమ్ చేయకూడదు. బట్ ఎవ్రీథింగ్ మనకి చాలా వరకు సిరప్స్లో కూడా మనకి ఆల్కహాల్ ఉంటుంది, బట్ అది లైట్గా. ఆల్కహాల్ అనేది ఓవర్ డోస్ అయితే మనకి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ ఇథనాల్ అన్న ఇథైల్ ఆల్కహాల్ అన్న ఒకటి, ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 1 2 5 3, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్లిజరాల్? గ్లిజరాల్ అంటే మీరు ఫార్ములా C3H8O3 అండి. ఆప్షన్ డి, గ్లిజరాల్ ఫార్ములా C3H8O3. నెక్స్ట్ 154, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. చూడండి, ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడండి, డీనాచురేషన్ కోసం అడుగుతున్నాడు. సో డీనాచురేషన్ ఆఫ్ ఇథనాల్. ఇథనాల్ అంటే మీకు ఏం గుర్తు రావాలి, అది ఒక ఆల్కహాల్. ఇథనాల్ అన్న ఇథైల్ ఆల్కహాల్ అన్న ఒకటి. అండ్ ఇంకోటి మీరు సింపుల్గా గుర్తుంచుకోవచ్చు, మనకి చివరిలో OL వచ్చింది అంటే అది ఏ ఫంక్షనల్ గ్రూప్, ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్. సో ఇథనాల్ అనేది ఒక ఆల్కహాల్, ఇథనాల్కి ఇంకొక నేమ్ ఇథైల్ ఆల్కహాల్. సో ఇక్కడ మనకి డీనాచురేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది ఒక మనకి ఇథైల్ ఆల్కహాల్ అండి. సో ఇది ఏం చేస్తుందంటే మీకు ఇప్పుడు డ్రింకింగ్ పర్పస్ యూజ్ చేసేది కాదు, ఇది డ్రింకింగ్ పర్పస్కి ఇది మనకి సూట్ కాదు, అంటే అన్ఫిట్ అనమాట ఇది డ్రింకింగ్ పర్పస్. ఎందుకంటే ఇందులో మనకి పాయిజనస్ సబ్స్టెన్సెస్ లైక్ ఎలాంటివి అంటే మిథనాల్ కానీ, ఈ బిట్ గుర్తుంచుకోండి, ఇది ఇంకొక దగ్గర వస్తుంది. నేను అక్కడ మీకు ఈ బిట్ని అక్కడ ఇప్పుడే నేను చెప్తాను, అది గుర్తుంచుకోండి. అక్కడ నేను మీకు ఒకసారి రిపీట్ చేస్తాను, అంటే బిట్ని ఎక్స్ప్లెయిన్ చేయను అక్కడ మీకు. సేమ్ ఇప్పుడు ఏ మ్యాటర్ చెప్తానో ఇందులో ఒక పాయింట్తో మీకు బిట్ ఒకటి వస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇది మనకి అన్ఫిట్ అండి. దేనికంటే డ్రింకింగ్ పర్పస్ ఇది మనకి అన్ఫిట్ అనమాట. ఎందుకు ఇది అన్ఫిట్ అంటే ఇందులో మీకు పాయిజనస్ సబ్స్టెన్సెస్ లైక్ ఎలాంటివంటే మిథనాల్ కానీ, పయోడిన్ కానీ, కాపర్ సల్ఫేట్ కానీ ఇలాంటివి యాడ్ చేస్తుంటారు. మిథనాల్ అనేది బాగా గుర్తుంచుకోండి, మిథనాల్ని బాగా యాడ్ చేస్తారు, అది ఒక పాయిజనస్ సబ్స్టెన్స్. దీనివల్ల ఇది మనకి డ్రింకింగ్ పర్పస్కి ఇది ఏంటంటే అన్ఫిట్ అనమాట. సో ఇంకా దీంట్లో మనకి డీనాచురేటెడ్ ఆల్కహాల్ అని ఉంది కదండి, దీని యూజెస్ ఏంటంటే ఎస్పెషల్లీ మనకి పెయింట్ని రిమూవ్ చేయడంలోను, అండ్ విండో క్లీనింగ్లోను, అండ్ ఇంకా ఎలాంటివంటే పెస్ట్ కంట్రోల్ ఇలాంటి వాటిలో మనం దాన్ని యూజ్ చేస్తాం. ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇక్కడికి ఇది ఇనఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే డీనాచురేటెడ్ ఆల్కహాల్ అనేది ఒక టాక్సిక్ మెటీరియల్ అండి, అంటే లైక్ విషయం అనమాట. అండ్ దీని టేస్ట్ కూడా ఎలా ఉంటుందంటే చాలా బ్యాడ్ టేస్ట్ అండి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది అన్సూటబుల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అనమాట. ఓకే, సో ఇది దీని గురించి. ఇంతకీ క్వశ్చన్ ఏంటి? ఓకే, డీనాచురేషన్ ఆఫ్ ఇథనాల్ ఈజ్ డన్ ఫర్, ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, ఇది దేనికి సూటబుల్ దేనికి అన్సూటబుల్ అనేది మీరు ఇక్కడ ఆలోచించుకొని ఇక్కడ ఆప్షన్ పెట్టండి. అండ్ ఇంకోటి నేను మరీ చెప్తున్నాను, ఇందులో మీకు చాలా మిస్టేక్స్ ఉన్నానండి. ఏంటిది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు ఆల్రెడీ ఫస్ట్ టాపిక్లో చూపించే IUPACని నామెన్క్లేచర్ సంబంధించి అందులో మనకు చాలా మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. ఇందులో మీకు చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి. సో మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఇక్కడ మీరు ఆన్సర్ అనేది పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇన్ ద ఆప్షన్స్ గివెన్ బిలో ద రాంగ్ మాలిక్యులర్ ఫార్ములా. చూడండి, ఇక్కడ ఇది మీరు ట్రై చేయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను కదా, ఇందులో మనకి రాంగ్ ఏదనేది మీకు ఎలా చేయాలో చెప్పాను. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, కార్బన్స్ 4 ఉన్నాయి అండ్ OH అనేది తీసుకుంటాం, 1 2 3 4 కార్బన్స్ అండ్ చివరిలో OH వేసుకుని హైడ్రోజన్స్ 9 సరిపోయే లేదా, అండ్ నెక్స్ట్ దానికి 2 కార్బన్స్ వేసుకొని OH వేసుకుని హైడ్రోజన్స్ 5 సరిపోయే లేదా, ఏది సరిపోలేదో అది మనకి రాంగ్ అని ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ టింక్చర్ ఐయోడిన్. చూడండి, యాక్చువల్గా ఇక్కడ టింక్చర్ ఐయోడిన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి టింక్చర్ ఐయోడిన్ అండ్ కఫ్ సిరప్ ఇలాంటివి ఉంటాయి కదండి, ఇంకా మెనీ టానిక్స్, వీటన్నిటిలో కూడా మనం అంటే వీటి ప్రిపరేషన్లోని వీటిలో మనం ఏంటి యూజ్ చేస్తామంటే ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, సిరప్ మనకి కఫ్ సిరప్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిలో మనం ఆల్కహాల్ని యూజ్ చేస్తామని చెప్పాను, అది ఇథనాల్ అండి, ఇథైల్ ఆల్కహాల్. దీన్ని యూజ్ చేస్తాం. అసలు టింక్చర్ అయోడిన్ అన్న అయోడిన్ టింక్చర్ అని ఒకటి. సో దానికి ఏంటంటే అది ఒక మనకి వీక్ యాంటీసెప్టిక్ అండి. అండ్ అసలు అయోడిన్ టింక్చర్ అంటే ఏంటంటే అది ఒక ఇప్పుడు మనకి సొల్యూట్ సాల్వెంట్ అని ఉంటాయి కదండి. సో అందులో మీకు అయోడిన్ అనేది ఒక సొల్యూట్, అది ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే యాక్చువల్గా సాల్వెంట్ ఏంటంటే ఇది ఒక్కసారి వినండి దీని గురించి. ఇక్కడ మనకి టింక్చర్ అయోడిన్ అనేది కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలీదు. సో ఇందులో ఏంటంటే మనకి సాల్వెంట్ అనేది అయోడిన్ అనమాట.
అది కూడా ఎంత ఉంటుందంటే జస్ట్ 2-3% అలా ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఇది సొల్యూట్ అండి, అయోడిన్ అనేది సొల్యూట్, అండ్ ఇందులో మనకి సాల్వెంట్ ఏంటంటే లైక్ ఇథనాల్ అండ్ వాటర్ అనమాట. ఇథనాల్ అంటే మీకు చెప్పాను కదా, ఇథిన్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ అండ్ వాటర్ యొక్క కాంబినేషన్. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటి 2-3% మనకి సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ ఇన్ ఆల్కహాల్ వాటర్ మిక్చర్. ఓకేనా, దట్ ఈస్ నోన్ ఎస్ టింక్చర్ ఆఫ్ అయోడిన్. అండ్ ఇది ఏంటంటే మీకు ఓకే, ఇది అంతా క్లియర్, ఇంకా మీకు ఇంతకు మించి ఏం అవసరం లేదు. అండ్ దీని ప్రిపరేషన్కి అంటే ఈ అయోడిన్ టింక్చర్ ప్రిపరేషన్కి మనం దేన్ని యూజ్ చేస్తామంటే ఇథనాల్ని యూజ్ చేస్తామండి. ఓకేనా, అయోడిన్ టింక్చర్ అనే కాదు, కఫ్ సిరప్కి, మెనీ టానిక్స్కి, వీటన్నిటికీ కూడా మనం ఇథనాల్ని యూజ్ చేస్తాం. ఇథైల్ ఆల్కహాల్, ఆప్షన్ డి. నెక్స్ట్, యాజ్ ఎ డీహైడ్రేటింగ్ ఏజెంట్ టు కన్వర్ట్ ఇథనాల్ టు ఈథన్. చూడండి, మీకు డీహైడ్రేటింగ్ ఏజెంట్గా మీకు దేన్ని యూజ్ చేస్తాను నేను ఎన్సీఆర్టీస్లో కూడా చెప్పాను, H2SO4 కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. H2SO4 చూడండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్లో H2SO4 కాన్సన్ట్రేటెడ్ అంటే చాలా, అంటే దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువ అన్నాను. ఓకేనా, డ్రై అయితే మనకి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుందని. ఓకేనా, సో ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం దీంట్లో యూజ్ చేస్తాం. అండ్ ఓకే, ఇది సరిపోతుంది. అండ్ ఈ H2SO4 ఉంది కదండి, ఇది మీకు ఎప్పుడు కూడా ఎలా అంటే ఇట్ యాక్ట్స్ యాస్ డీహైడ్రేటింగ్ ఏజెంట్ అనమాట. ఓకేనా, సో 170°C వద్ద మీకు ఇథనాల్ అనేది డీహైడ్రేట్ అయిపోయి ఈథీన్ ఇస్తుందండి. ETH ఇక్కడ ఇచ్చాడు కదా. ఓకేనా, సో 170 ఎక్కడండి, అట్ 170°C వద్ద మీకు ఇథనాల్ అనేది డీహైడ్రేట్ అయ్యి ఈథీన్ని ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇది కాన్సన్ట్రేటెడ్ H2SO4 సమక్షంలోని హీటింగ్ చేసేటప్పుడు ఇలా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 1258, హౌ మెనీ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద మాలిక్యూల్ ఆఫ్ ఇథనాల్. చూడండి, ఇక్కడ ఇథనాల్ అంటే ఏంటి మీకు ఫామ్లో గుర్తు రావాలి, ఇథైల్ ఆల్కహాల్. ఇథనాల్ అన్న ఇథైన్ ఆల్కహాల్ అన్న మైండ్లో నిద్ర అడిగిన గుర్తుంచుకొని ఫామ్లో C2H5OH. ఎలా వస్తుందో మీరు ఆల్రెడీ ట్రై చేయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు IUPAC ఎలా చెప్పాను, సో మీరు ట్రై చేయొచ్చు. సో ఇథనాల్ అన్న ఇథైన్ ఆల్కహాల్ అన్న ఒకటేనండి. సో దాని ఫామ్లో ఏంటంటే మీకు C2H5OH. ఇందులో మనకి ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయని అడుగుతున్నాడండి. ఎన్ని అండి, ఇక్కడ ఒక 5 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. టోటల్గా ఎన్ని మనకి 6 హైడ్రోజన్, అంతే కదా. సో ఇక్కడ ఆప్షన్ 6 ఎక్కడ ఉంది, సి. నెక్స్ట్, డాష్ ఇస్ ద సింప్లెస్ట్ ఆల్కహాల్. చూడండి, సింప్లెస్ట్ ఆల్కహాల్ అనేది మనకి ఏది అని అడుగుతున్నాడండి. సింప్లెస్ట్ ఆల్కహాల్ అనేది మనకి ఎవరు అంటే ఫస్ట్ ఎవరు వస్తారండి మనకి అన్నిట్లోని మీతే కదా. సో మిథనాల్ అనేది మనకి స్టార్టింగ్ ఉండేది కదా, సో అదే మనకి సింప్లెస్ట్ ఆల్కహాల్ అవుతుంది. అండ్ మిథనాల్ తర్వాత మనకి ఏంటి, మీథ్ తర్వాత ఇథనాల్ వస్తుంది. తర్వాత మనకి ప్రొపనాల్, మీథీత్, ప్రొపనాల్ ఇక్కడ లేదు. నెక్స్ట్ బ్యూటనాల్, నెక్స్ట్ ఇలా ఒక్కొక్కటి వస్తుంది. సో ఫస్ట్ వచ్చేది ఏంటి మనకి మిథనాల్ అయితే మనకి సింప్లెస్ట్ ఆల్కహాల్ అండి. దీని ఫామ్లో ఏంటంటే మనకి ఒక కార్బనే ఉంటుంది కదా ఇక్కడ. సో ఒక కార్బనే ఉంటుంది. మీరు ఎలా అంటే ఫార్ములా రాబడతారు దీన్ని, మీకు ఫార్ములా రాబట్టాలంటే చూడండి, ఇది ఏంటి మనకి మిథనాల్ అంటే ఇక్కడ OL ఉంది, అది మనకి ఆల్కహాల్ గ్రూప్కి సంబంధించింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీత్ అంటే ఒక కార్బన్ ఉండాలి, OL అంటే మీకు ఎప్పుడైనా OH ఉండాలి కదండి. సో OH రాసేస్తే ఇంకా మనకి ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ వస్తాయి, 1 2 3. సో ఫార్ములా ఏమొస్తుంది, C హైడ్రోజన్స్ 3 OH CH3OH. ఇదే మనకి మిథనాల్, ఇదే మనకి సింప్లెస్ట్ ఆల్కహాల్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మిథనాల్ అనేది మీకు హైడ్రోకార్బన్ కాదండి. ఓకే, సో ఇంతవరకు అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మిథనాల్ని ఏమంటారంటే, ఇది కొందరికి తెలియచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. దీన్ని వుడ్ ఆల్కహాల్ అని కూడా అంటారు, WOOD, వుడ్ ఆల్కహాల్ ఆర్ మిథైల్ ఆల్కహాల్ అని కూడా అంటారు. ఎందుకంటే మీకు ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్ ఎలాగో మిథనాల్ అంటే మిథైల్ ఆల్కహాల్, బ్యూటనాల్ అంటే బ్యూటైల్ ఆల్కహాల్ అలానే. బట్ ఇంకో నేమ్ ఏంటంటే మీకు మిథనాల్కి వుడ్ ఆల్కహాల్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 1260, టు ప్రివెంట్ ద మిస్యూజ్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక మీకు ఒక బిట్లో నేనేమో ఎక్స్ప్లెయిన్ చేయను అని చెప్పి. సో ఈ బిట్లో నేను ఆల్రెడీ చెప్పిన పాయింట్ వచ్చేసింది. ఈ బిట్కు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు ట్రై చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను, దీని ఆన్సర్ కూడా మీకు తెలుస్తుంది, ఒకసారి కరెక్ట్గా చదివి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడుంది, 1 to 6. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఇథనాల్. చూడండి, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఇథనాల్ ఎంత అంటే మనకి 78°C అండి, ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్, ద కలర్స్ ఆర్ యాడెడ్ టు ద ఆల్కహాల్ టు మేక్ ఇట్ బ్లూ. చూడండి, ఇక్కడ మనం ఆల్కహాల్ని ద కలర్స్ ఆర్ యాడెడ్ టు ఆల్కహాల్ కలర్స్ని యాడ్ చేస్తాం కదా. యాడ్ చేసినప్పుడు అది అంటే బ్లూ కలర్లోకి వచ్చేది యాడ్ చేస్తే, సో దట్ ఇట్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్. దిస్ ఆల్కహాల్ చూడండి, మనకి బ్లూ కలర్లో వస్తే మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఆ ఆల్కహాల్ ఏం ఆల్కహాల్ అంటామంటే యాక్చువల్గా పాయిజనస్ ఆల్కహాల్ అని అంటారండి. ఓకేనా, అంటే మనకు ఆల్కహాల్ పాయిజనస్ ఉంటుంది, నాన్ పాయిజనస్ ఉంటుంది. పాయిజనస్ అని మీకు ఎలా తెలుస్తుందంటే అది మీకు బ్లూ కలర్లో చేంజ్ అయితే దాన్ని మనం పాయిజనస్ ఆల్కహాల్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్
ఆప్షన్ ఇక్కడ సి. నెక్స్ట్ డాష్ రియాక్ట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ యాసిడ్ ద బేస్ టు గివ్ బ్యాక్ ఆల్కహాల్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఎవరి గురించి తెలియాలంటే ఇక్కడ ఎవరు రియాక్ట్ అవుతారంటే ఈస్టర్ అండి. అసలు ఈస్టర్ అంటే ఎవరంటే ఈస్టర్ అంటే లైక్ ఇప్పుడు ఆయిల్, ఫ్యాట్ ఇలాంటివి ఉంటాయి కదండి. ఇవన్నీ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈస్టర్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనకి మెల్టింగ్ పాయింట్ ఉంటుంది కదండి. మెల్టింగ్ పాయింట్ అనేది బిలో ద రూమ్ టెంపరేచర్ కనుక అయితే అప్పుడు మీకు ఈస్టర్ అనేది లైక్ ఆయిల్ అంటే వెజిటబుల్ ఆయిల్స్ ఇలా ఉంటుంది కదా, ఇలా మీకు అక్కడ యాక్ట్ చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ మీకు అది రూమ్ అంటే మీకు ఈస్టర్ అనేది సపోజ్ మీకు సాలిడ్గా రూమ్ టెంపరేచర్ దగ్గర ఉందనుకోండి, అప్పుడు మీకు ఈస్టర్ అనేది ఒక ఫ్యాట్గా వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ ఈ ఈస్టర్ నేమ్ అసలు ఎవరు మీకు ఇచ్చారంటే ఒక జర్మన్ కెమిస్ట్ ఉన్నారండి, సంథింగ్ నేమ్ లియోపోల్డ్. ఆ తర్వాత నాకు ఐడియా లేదు కరెక్ట్గానే, లియోపోల్డ్ అని చెప్పి అయితే వస్తుంది. ఇన్ 1848 అనమాట ఆయన మనకి దీన్ని డిస్కవర్ చేశారు. నెక్స్ట్ ఇంకా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఈస్టర్ మనకి యాసిడ్లోని హైడ్రోజన్ని ఆల్కైల్ లేదంటే అదర్ ఆర్గానిక్ గ్రూప్స్తో కూడా మీకు ఇక్కడ రీప్లేస్ చేస్తుందండి. మీకు ఇవన్నీ అవసరం అయితే లేదు. అండ్ ఈస్టర్ యొక్క ఫార్ములా మీకు ఏంటంటే RCOOR. ఓకేనా. ఈస్టర్ యొక్క ఆర్ అంటే ఇక్కడ మనకి ఎన్ని రావచ్చు కార్బన్స్ మీకు తెలుసు కదా. సో RCOOR ఇది మనకి ఈస్టర్ యొక్క ఫార్ములా అండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఈస్టరిఫికేషన్ అని చెప్పి ఉంటుంది. ఈస్టరిఫికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు RCOOH ప్లస్ ROH. ఈ RCOOH అంటే ఏంటంటే మనకు ఒక ఆర్గానిక్ యాసిడ్ అండి. ఈ ROH అనేది ఏంటంటే OH ఉందని మనకు ఆల్కహాల్కి సంబంధించింది. సో ఒక ఆల్కహాల్ ఈ రెండు రియాక్ట్ అయ్యి మీకు దేన్ని ఇస్తాయంటే RCOOR అంటే మీకు ఈస్టర్ అండ్ వాటర్ని రిలీజ్ చేస్తుందండి. ఓకేనా. సో RCOOH అంటే మీకు ఒక ఆర్గానిక్ యాసిడ్, ఏదైనా ఒక ఆర్గానిక్ యాసిడ్ అండ్ అది మీకు ఆల్కహాల్తో కలిసి ఏమిస్తుందంటే ఈస్టర్ అండ్ వాటర్ని మీకు రిలీజ్ చేస్తుంది. అండ్ దీంట్లో మీకు కొన్ని ఈస్టర్ ఎలాంటి మీకు ఒక ప్లీజెంట్ స్మెల్ని కలిగి ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే లైట్గా గుర్తుంచుకొని ఎప్పుడైనా మనకి బిట్స్లో అడగొచ్చు కదా. సో ఈస్టర్ యొక్క యూజెస్ వచ్చేసరికి మనకి పెర్ఫ్యూమ్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్లో ఉంటాయి కదండి, వాటిలో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనం లైక్ ఇప్పుడు ఆర్గానిక్ సాల్వెంట్గా కూడా దీన్ని యూజ్ చేస్తారండి. అండ్ ఇంకా మనకి పాలిస్టర్స్ లైక్ ప్లాస్టిక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటి ప్రొడక్షన్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. ఇంతకు మించి మీకు ఇంకా అవసరం లేదులేండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎవరి ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఇథనాల్ బి ఆబ్టైన్డ్. చూడండి ఇథనాల్ మనకి ఎక్కడి నుండి వస్తుంది. ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్ అనేది మీకు షుగర్ క్యాన్ నుంచి వస్తుంది. ఓకేనా. ఇది చాలా మందికి తెలుసు. ఇక్కడ ఆప్షన్ సి. సో ఇక్కడతో మీకు టోటల్ టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ మీకు 4th సబ్ టాపిక్ కార్బానిక్ యాసిడ్, మేబీ ఇది లాస్ట్ మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో. సో దీని తర్వాత మీకు రియాక్షన్స్ గురించి ఉంది. దాంతో మీకు టోటల్ కెమిస్ట్రీ అయిపోతుంది. ఓకేనా. నాకు ఒక 2 days టైం ఇస్తే మీకు కెమిస్ట్రీ అయిపోయాక నేను మ్యాక్సిమం ఆపేస్తున్నానండి. ఫిజిక్స్ అనేది ట్రై చేస్తాను. ఓకే. ఐ లవ్ యూ. టేక్ కేర్. బై.